అప్పటికే ఉన్న ఎస్టాబ్లిష్ అయినటువంటి రైటర్స్కి మీది ఒక డిఫరెంట్ శైలి అనేది మార్క్ని క్రియేట్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది, ఎలా చేసుకుందాం అనుకున్నారు? అంటే వాళ్ళ ఆ కాంపిటీషన్ కదా. వెళ్ళాను ఫస్ట్ సినిమా అదేమంటే మన కంచు కవచం, అందులో రైటర్ని బట్లో అందులో రాయడానికి ఏం లేదు, అది ఫైటింగ్ సినిమా. ఎంటర్ ది డ్రాగన్ తెలుగులో అండి. అందులో ఏముంటాయి పంచులు, ఏదైనా ఏదో కామెడీ ట్రాక్. నెక్స్ట్ ఆలాపన, అది వంశీ గారి, అందులో ప్రతి డైలాగ్ అయింది ఏమైనా ఉంటే కనుక. లేడీస్ టైలర్, ఎస్ లేడీస్ టైలర్ వచ్చేటప్పటికి కొంచెం ఇది కామెడీలో చాలా విభాగాలు ఉంటాయి. అందులో ఇది ఫార్స్, కొంచెం ఎగ్జాగరేటెడ్ కామెడీ, కింద పడిపోవడం, ఫట్ మన కొట్టడం, కొంచెం ఏంటంటే చార్లీ చాప్లిన్ కామెడీకి మన లాల్ అండ్ కామెడీకి తేడా ఉంది. ఓకే, చార్లీ చాప్లిన్ కామెడీ కొంచెం సెటిల్గా ఉండి అంతా అయిపోయాక కన్నీళ్ళు తెప్పిస్తుంది, ఒక ఆలోచనలకు వెళ్ళి. లాల్ అండ్ కామెడీ అట్లా కాదు, అప్పటికే ఫ్యాక్ట్, అప్పటికప్పుడే. రైట్. బట్ ఎవరైనా ఎంజాయ్ చేసేయగలిగే స్థితి చార్లీ చాప్లిన్, ఎందుకంటే అది వదలదు. రైట్. ఆ కిడ్ ఒకసారి చూస్తే వాడు చచ్చిపోయే వరకు గుర్తుంటుంది, అంత గొప్ప. అంటే ఎందుకు అంతర్గతంగా ఒక విషాదపు లేయర్. సో లేడీస్ టైలర్లో అలాంటి అవకాశం వచ్చింది నాకు. వంశీ కథ అయింది సార్, మంచి నిర్మాతలు శ్రవంతి మూవీస్. సో చాలా ఎంజాయ్ చేస్తూ నేను రాయడం. 2 వర్షన్సే నేను రాసింది. అది పర్ఫార్మెన్స్ ఆర్టిస్టులు, రాజేంద్ర ప్రసాద్ లాంటి యాక్టర్ థియేటర్లో అయ్యేటప్పుడు దగ్గరిల్లిపోయి 100 days ఆడేసింది. ఇంకా జోకుల మీద జోకులు ఉండడం వల్ల కొన్ని జోకులు ఆ నవ్వుల్లో అర్థం కాక మళ్ళా చూసి అట్లా ఒక ముద్ర. మీ కలంలో యాసకి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఉంది. యాస నాది కాదండి, అది కారణం ఏంటంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. ఓకే. ఆ యాస మన వంశీది. ఓకే. యాక్టర్స్కి మనం ఎలా రాసి ఇచ్చినా ఇది గోదావరి భాష కావాలా అంటే వాళ్ళు అలాగే మాట్లాడతాం కదా. చేత ఆ యాస అంతా అది అయింది. నేను తెలంగాణలో మాస్టర్ని, పట్నం మొండిమొగుడు పెంకిపళ్ళంలో విజయశాలి. అంటే ఇక్కడ పుట్టి పెరిగాయి కాబట్టి దాని మంచి కమాండ్ ఉంది. అంటే యాస ఈ పూల గుత్తిలాగా రకరకాల పూలతోటి ఏర్పడే ఒక పూల గుత్తి అందంగా కూడా ఉంటుంది కదా. అలాగే తెలుగు భాషకి రకరకాల యాసలు ఒక సొగసు. సార్, మీరు రచనకు వచ్చే టైంకి మీకు నచ్చిన రచయితలు ఎవరండి? నేను నిజానికి చిన్నప్పుడు కొంచెం సంస్కృతం చదువుకున్నా, కావ్యాలు చదువుకున్నా. నేను అమృతవాణి క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్లో చాలా పెద్ద లైబ్రరీ ఉంది. నేను అంటే మా ఇంట్లో చదవడం అనేది ఒక వ్యసనం అందరికీ, మా అన్న దగ్గర నుంచి. వ్యసనం అంటే ఒకరోజు పుస్తకం చదవకుండా మేము పడుకోం ఇప్పటికీ కూడా. ఓకే. దాని గురించి మా పుల్లగం అనుకుంటా మంచి మాట అన్నాడు, విభూతి లేకుండా అయినా కనపడతాడు కానీ భరణి పుస్తకం లేకుండా కనపడ్డాను. అట్లా ఆ చదవడం నాకు అన్ని కావ్యాలు, పుస్తకాలు, కమ్యూనిజం, ఇంకా అది కాదు, పుస్తకం చదివితే చదవడమే, దానికి ఇది ఈ పర్టికులర్ అనేది ఏం లేదు. అట్లా క్రమంలో నాకు తెలుగులో ముళ్ళపూడి వెంకటరమణ గారు నాకు బాగా సాహిత్యం పరంగా ఆయన పంచెస్ చాలా, అంటే ఆయన కూడా మధ్యతరగతి వాడుగా, అందుకని బాగా ఐడెంటిఫికేషన్. ఏదైనా మనం ఎప్పుడు అట్రాక్ట్ అవుతాం, అరే మనలాగే ఉంది. రజనీకాంత్ ఎందుకు తమిళనాడులో ఫేమస్, పెద్ద అందగాడు కాదు, నల్లగా ఉంటాడు, మనలాగే ఉంటాడని ప్రేక్షకుడు అనుకున్నాడా, ఇంకా సూపర్ స్టారే. ఐడెంటిఫికేషన్. రైట్. అంతకు పూర్వం అందంగా ఉండాలి, 6 అడుగుల పొడుగ్గా ఉండాలి, తెల్లగా ఉండాలి, కండలతో ఉండాలి, ప్రతి గొప్ప పని ఆడే చేయాలి, అలా ఆరాధభావంతో చూసేవాళ్ళు. అక్కడ ఉండేవాడు, ఆకాశాల్లో ఇలా ఉండేవాడు. రజనీకాంత్ వచ్చినప్పుడు ఇలా వచ్చాడు. సో అట్లాగా ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే ఉందో ఎంజాయ్ చేశాను. గురువుగారు రాళ్ళపల్లి గారి తర్వాత మీకు ఆ టైంలో ప్రోత్సాహం అంటే నెక్స్ట్ అంటే అవకాశం కోసం మీకు పరిచయం చేశారు వంశీ గారిని, తర్వాత మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదే తర్వాత మీకు అలా ట్యూనప్ అయిన వాళ్ళు ఎక్కువగా దర్శకులు ఎవరెవరు వస్తారు సార్? నేను ఎక్కువ మౌళి గారి సినిమాలు ఎక్కువ చేశాను. ఫస్ట్ కెరీర్ బిగినింగ్ మౌళి గారి సినిమాలు ఎక్కువ చేశాను. వంశీ గారి సినిమాలు దాదాపు 7-8 చేశాను.
ఇంకా ఆల్మోస్ట్ అందరి సినిమాలు రాఘవేంద్రరావు గారు లగాయతు అందరి సినిమాలు చేశాను నేను. ఇంకా వర్మ గారి దగ్గరికి రాగానే మారిపోయింది అసలు మీకు యా ఓవరాల్గా భరణి గారి కలం మారిపోయింది. అంటే అదే ఇప్పుడు ఎవరికి ఎలా కావాలి అనేది కదా ప్రధానం. ఓకే. అతని ట్రెండ్ని బట్టి మనం రచయిత రాస్తాడు. అలాగే వర్మ గొప్పదనం ఏమిటంటే అతను ఆల్మోస్ట్ పేపర్ మీద నేను పెట్టిన ప్రతి ఒక్కరు అతను దగ్గర నుంచి వచ్చింది. అంటే అంత అంత అతను సినిమా తీసేసి నాకు చూపించాడు. ఓకే. అతను మనసులో ప్రతి షాటు కెమెరా ఎక్కడ పెడతాడు, ఎలా కదులుతాడు అని చెప్పేశాడు. అంటే ఐ కుడ్ సీ దర్శకుడు అంటే ఏమిటి, ద మ్యాన్ హూ సీస్ ద ఫిల్మ్ బిఫోర్ మేకింగ్. సార్ దాంట్లో ఒక ప్రయోగం ఉంటుంది సార్, అది మీరా వర్మ గారు చేసిందా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆపోజిట్లో ఒక సిచ్యువేషన్ ఏదో జరిగింది, దానికి సంబంధించి ఫోన్లో సంభాషించాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసినప్పుడు విషయం చెప్తారు, అవునా అలా జరిగిందా, వస్తున్నా నేను అని చెప్పేసి అంటారు. ఇక్కడ వర్మ గారు అది కాదు, ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఆ వ్యక్తి ఏం మాట్లాడాడో తెలియదు, కట్ చేస్తారు, సైలెన్సే, సమాధానం ఉండదు అక్కడ. ఈ ప్రయోగాలన్నీ ఇవన్నీ అతనివే. ఎందుకంటే అసలు ఫస్ట్ సినిమా అతను ఎలా 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 చెప్పాడంటే ఫోన్ ఎలా డయల్ చేయాలో కూడా చూపించేవాడు. ఓకే. అలాగే ఉంటుంది. నేను మిథునానికి అంతే. అంటే నేను పరిపూర్ణంగా జీర్ణించుకుని ఎలా చూడాలి, ఎలా నడవాలి అలా చెప్పేవాడు. ఆయన చెప్పేవాడు, నేను అలాగే చెప్పేవాడు. సో అది అతని బెడ్ అండి, అంతే, అతని బ్రెయిన్ చైల్డ్. అంచేత అందులో ఎవరైనా సరే మేము చిన్న వంట చేసిన తర్వాత కొత్తిమీర లాంటి వాళ్ళమే తప్ప, అంటే కరివేపాకు ఎందుకంటే తీసవతలు పారేస్తారు కాబట్టి కొత్తిమీర అన్న అంతే. అంతవరకు క్రెడిటే మేము తీసుకోగలం. కానీ శివ అనేది వర్మ గారి బ్రెయిన్ చైల్డ్. ఎస్. ఎప్పుడు మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రాలేదు? వంశీ గారికి మీకు మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు రాలేదు? చెప్పే కదా, కన్నీళ్ళు వచ్చాయని చెప్పి తిట్టాడు ఏదో సందర్భంగా. చెప్పే కదా, తిట్టాడంటే దర్శకుడిగా అతనుకున్న టెన్షన్స్లో. అంటే ఇప్పుడు నేను ఆలోచించాను, అప్పుడేముంది, ఏమండి ఇంకేంటి ఇంకెప్పుడు రాస్తారు సెట్ అక్కడ ఉంటే తిట్టాడు, నేను కళ్ళ నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయాను. అప్పటికి అది చాలా కోపం. తర్వాత రియలైజ్ అయ్యా, ఎస్ నేను దర్శకుడిగా ఉంటే అదే పరిస్థితి చేస్తా. బూతులేదు, తిట్టక్కర్లేదు, ఏమిటండి ఇది అంటే హర్ట్ అంటే నువ్వు సెన్సిటివ్. ఎస్, మన సెన్సిటివిటీ ఇంత కనిపిస్తుంది అది. అంటే పచ్చి బూతులు తిట్టినా అబ్బా అని దులిపేసుకెళ్ళేవాళ్ళు లేరు. అంటే హౌ సెన్సిటివ్ గా అన్నది అక్కడ తెలిసింది నాకు. అంటే నువ్వు ఒక మాట కూడా పడవరా యాదవా. రైట్ రైట్ రైట్. అవును, నేను కష్టపడతాను సార్, మాట పడినాను నన్ను. సరే, తర్వాత అది ఎక్స్పీరియన్స్. ఎస్, ఎంతమందో ఇలాంటి వాళ్ళు ఎంతమందో వచ్చారు. ఆ టైంలో మనం ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నాం కదా. సో అది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. నాకేమి అంటే కక్షలు అవి లేవు, అంత లేదు, అంత ఉంచుకోక్కర్లేదు. కరెక్ట్. చిన్నప్పుడు మాస్టర్ కొడతాడు, ఇక వాడి మీద హత్య ప్లాన్ చేస్తాం ఏంటి? అవును, వెళ్ళి కాళ్ళ మీద పడతాం వృద్ధిలోకి వస్తే. సింపుల్ అంతేలే, తాత్కాలికం అవన్నీ. అవును, మనకి ఆ క్షణంలో కొట్టేసాడు 10 మంది అనిపిస్తుంది. నీ బాగు కోసం కొట్టాడని తర్వాత నువ్వు కరెక్ట్ అయ్యాక తెలుస్తుంది. అప్పుడు ఆ మహానుభావుడు కనపడితే కాళ్ళ మీద పడి ఇంకో 4 ఎక్కువ కొట్టకపోయారా సార్ ప్రెసిడెంట్ అయ్యేవాడిని అనుకుంటాం. కోనసీమ కుర్రోడు విపరీతంగా హాస్యం పండిన చిత్రం. ముఖ్యంగా రావుగోపాలరావు, వాస్తు పండితులుగా అల్లు రామలింగే అదరగొట్టేశారు. రవిరాజ అది ఎప్పుడూ గొప్ప టేకింగే. అన్ని పాత్రలు ఆదర్శంగా అద్భుతంగా పండాయి. సినిమా 100 రోజులు ఆడింది. నాకు కమర్షియల్ రచయితగా కూడా మంచి పేరు వచ్చింది. ఇందులో నటులు కూడా చాలామంది కీర్తిశేషులు అయ్యారు. అంటే ఇప్పుడు లేరు, అది ఓకే, అది తీసేద్దామండి. దాని పరంగా చూసుకుంటే కమర్షియల్గా మంచి పేరు వచ్చినదిగా చెప్పుకోవచ్చు ఇది కదా. ఎందుకంటే అప్పటివరకు ఏదో వచ్చిన కామెడీ సినిమాలు అవి 100 డేస్ ఆడినా కూడా ఇది పెద్ద హీరో కదా, పెద్ద డైరెక్టరు, పెద్ద సినిమాలు, పెద్ద కంపెనీలు రావడం. కానీ ఈ వాజ్ వెరీ గుడ్. రవిరాజ గారిది ఆ తర్వాత కాంబినేషన్ తిరుపురం చిన్నోడు అనే సినిమా కూడా నేనే రాశాను. తర్వాత కొన్ని సినిమాల్లో వేషాలు వేసాను అంతే. కానీ జర్నీ ఎక్కువ లేదు. బట్ ఉన్న జర్నీ చాలా, ఎందుకంటే మా పక్క సందులోనే ఉండేవాడు ఆయన. నా 2 బర్త్డేలు ఒకటే. ఆయనకు కూడా కోపం ఎక్కువే కదా. ఆయనకు కోపం ఎక్కువే. అబ్బో, ఆయన ఫిజికల్గా కూడా కొట్టేస్తారు. అంటే అది ఒక మాస్టర్, దర్శక గుండా అని పెట్టాను ముద్దు పేరు.
అంటే ఒకటి చాలా మంచివాడు, అదే వచ్చిన బాధ. అవును. అతి మంచితనము అస్సలు సహించకపోవడం కొన్ని అంటే అంత దుర్మార్గం అంటే నెగిటివ్నెస్ కాదు, ఒక విషయం నచ్చకపోతే తిరగబడేవాడు వర్క్ విషయం. అవును. అలాగా ఉండడం వల్ల అంత క్వాలిటీ సినిమాలు తీయగలిగాడు ఆయన. నాకు ఇప్పటికీ అంటే లాస్ట్ బర్త్డే కూడా ఆయనతో ఫోన్ చేసి ఒక అరగంట మాట్లాడు. ఈవెన్ దో ఈజ్ నాట్ ఇన్ ద ఫేమ్ నౌ, లైమ్ లైట్లో ఇప్పుడు లేడు కానీ అవన్నీ గుర్తు. ఆయన సినిమాలు ఉన్నాయిలేండి, లైమ్ లైట్లో అవి ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. వెరీ నైస్. మేము హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు యూ అనుకుంటాం. రీమేక్కు సంబంధించినవి ఎక్కువగా ఆయన ట్రావెల్ చేశారు కదా, రీమేక్ సంబంధించి. మీరు ఆ రీమేక్ నాకు ఉన్నవే 2 సినిమాలు తర్వాత ఓకే, నేను ఎక్కువ రాయలేదు రీమేక్. అసలు నాకు తెలిసి 1 2 తప్ప. బాలు మహేంద్ర గారితో ఒకటి రాసినట్టు, నా రీమేక్ కూడా కాదు, చక్రవ్యూహం అనే సినిమా రాశారు బాలు గారు. బాలు మహేంద్ర గారు ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ, అంతే. ఓకే. రవిరాజ పిన్శెట్టి. కానీ మీరు వచ్చిన కమ్యూనిటీ వేరు, కానీ ఇక్కడ ఈ సినిమా వాతావరణం కొన్ని అలవాట్లు మీకు నేర్పింది. సినిమానే అనుకోవచ్చా? ఏది మనకున్న దురలవాట్లు లేదా? అది సినిమాకి సంబంధించింది. సినిమా కాదు. నాకు ఐ వాజ్ ఎ స్మోకర్ ఫ్రమ్ మై బిగ్ గ్రాడ్యుయేషన్. ఓకే. స్మోకర్. సినిమాకి వచ్చిన తర్వాత ఈ స్మోకింగ్ వల్ల నేను చాలా అంటే ఇక్కడ సిగరెట్ ఉంటేనే డైలాగ్ వస్తుందనే ఒక భ్రమలో చాలా కాలం చాలామంది అదే అనుకుంటారు. క్రియేషన్ దట్ మే బీ ఏ మెంటల్ రిలాక్సేషన్ తప్ప అది క్రియేషన్ ఏం కాదు. కరెక్ట్. అది మానేసిన తర్వాత నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, చాలా గొప్ప సినిమాలు రాశాను. ఒక దశలో ఇంకా చాలనైనా అనిపించింది, అంటే డాక్టరే చెప్పాడు ఇంకా చస్తావని, అప్పుడు మానేశాం. అలాగే మందు కూడా మొమ్మాటం ఏం లేదు. అది సినిమాకి ఏ నేరం నేను ఆపాదించను, ఎందుకంటే సినిమాలో ఉంటూ అసలు ఏ ముట్టుకొని వాళ్ళు 3 మంది ఉన్నారండి. దాసరి గారు ఉన్నారు, దాసరి గారు మీరు యాక్టర్లు చూసుకోండి. ఏవిఎస్ సిగరెట్ కాల్చడు, బంధు లేదు, బ్రహ్మానందం, చాలామంది ఉన్నారండి చెప్పుకుంటే. సో అట్లా అసలు అట్లాగా సినిమా వల్ల వ్యసనపరుడైన, అంటే ఓవర్ నైట్ గిఫ్ట్ వచ్చేసి ఎక్కువ అయిపోతే ఏమో తప్ప అలాగా సినిమా నిజానికి మనకు అన్నీ ఇచ్చింది. అది ఇంకా మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం, ఎందుకంటే సినిమా ఎలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు నువ్వు ఏం చేసినా సరే 7 o'clock కలిసేటట్టు ఉండాలి. నిర్దాక్షిణ్యంగా చెప్పాలంటే హీరోలు ఏం పెద్ద సుఖపడరండి పాపం. వాళ్ళు పడే కష్టం చూస్తే కళ్ళనీళ్ళు వస్తాయి మనకి. ఫైట్ కానీ డ్యాన్స్ కానీ మామూలు శ్రమ పడరు వాళ్ళు. ఎందుకంటే నేను అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా నుంచి నేను చూస్తున్నా కదా, అప్పటికి ఇప్పుడు డ్యాన్స్కి పడే కష్టం, చెమట ఓడిచేసి ఒక్క స్టెప్ రాంగ్ వస్తే మళ్ళీ చేసి, పైగా డైటింగ్. వాడు ఉంటాడు రాక్షసుడిలాగా పక్కనే, ఇతని బాడీ గార్డ్ లాగా ఉంటాడు. వాళ్ళు అసలు ఏం తింటుంటే ఇలా చూస్తుంటారు, తినేవారు, తాగనివ్వరు, పడుకోనివ్వరు, కూర్చోనివ్వరు. అలాంటి వాళ్ళని పెట్టుకుని కేవలం ఆ శరీరాన్ని ఆకృతిని కాపాడుకోవడానికి వాళ్ళు పడ్డ శ్రమతో కంపేర్ చేస్తే మాది నథింగ్. అంటే అంత డబ్బులు తీసుకుంటున్నందుకు లేదా అంత కష్టపడుతున్నందుకు అంత డబ్బు ఇవ్వచ్చు వాళ్ళకి. అది నేను చెప్తున్నా. హీరోయిన్ అయినా సరే పాపం వాళ్ళు కాపాడుకోవాలి, నాజుగ్గా ఉండాలి. వాళ్ళు ఐస్ క్రీమ్ తినడానికి ఎప్పుడో గతంలో ఒక జోక్ ఉండాలి, జోక్ వేసుకునేవాళ్ళం. మరి ఎప్పుడు శ్రీదేవిలో పుట్టాలనుకోకుండా శ్రీదేవి చెల్లెల్లో పుట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే ఐస్ క్రీమ్లోకి బాగా తినచ్చు. ఆవిడ తినడానికి లేదుగా, హీరోయిన్ తినడానికి లేదుగా. అంచేత ఫర్ దట్ మ్యాటర్ ఇండస్ట్రీ అట్లా కనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ సో. ఏదున్నా అది వాడి ఇండివిజువల్ వ్యవహారం. అంటే వాడికి ఇంట్లో వచ్చే క్రమశిక్షణ లేదా వాళ్ళు సహజంగా ఉండే అహంకారం ఏదైనా ఉందనుకోండి, ఇక వాడిని ఎవడు కాపాడాలి. కరెక్ట్. అంతే తప్ప ఏ దురలవాటు నాకు ఇంకా ఎంతంటే అలర్ట్గా ఉంచింది ఇండస్ట్రీ. ఇవాళ మీకు తమాషా చెప్తా, ఇది మొత్తం ఎవరైనా సరే యాక్టర్లను తీసుకోండి, మేము ఇప్పుడు మా ఏజ్ కన్నా మా ఫ్రెండ్స్ ఏజ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మేము నిరంతరం యాక్టివ్గా ఉండాలి, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, అప్పుడే మాకు వేషాలు వస్తాయని ఆ కాన్షియస్నెస్ మాకు ఉంటుంది. అంటే ఇప్పుడు చాలామంది షుగర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, మీకు తెలుసా? ఎందుకు? జాగ్రత్త పడతారు, చచ్చినట్టు. వాడు పొద్దున వాకింగ్ చేస్తున్న వాళ్ళు 90% వాళ్ళే, ఇప్పుడు జిమ్ములు చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ షుగరు ఇట్లా బీపీ వచ్చిన వాళ్ళే. మామూలుగా నిర్లక్ష్యంగా ఉంటాడు.